వరుస సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 2027 సంక్రాంతికి వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో సెకండ్ హీరోగా కార్తీ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుకగా ఇచ్చిన రెమ్యునేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు గెలుచుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. 2027 సంక్రాంతి విడుదలడే విషయం కన్ఫర్మ్ అయింది, కానీ ఎవరెవరో ఉంటారని దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోయే ఈ ఎంటర్టైనర్ కు చాలా పొడవైన టైటిల్ ఫిక్స్ చేశారట. అదేంటో బయటకు రాలేదు, కానీ అనిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు పేరు నుంచే ఇది ప్రేక్షకుల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా ఉంది. డిజైన్ కూడా వెరైటీగా ఉంటుందట. అసలు సమస్య వేరే ఉంది. ఇందులో ఇంకో హీరో ఉన్నారు, అది బావమర్ది క్యారెక్టర్. తొలుత ఫహద్ ఫాసిల్ పేరు బలంగా వినిపించినప్పటికీ అనిల్ రావిపూడి మాత్రం కార్తీ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారట. మార్కెట్ ఇమేజ్ కోణంలో చూసుకుంటే తెలుగుతో పాటు తమిళంలో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు, కాబట్టి ఆ దిశగా ఫైనల్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కార్తీకి కథ నచ్చితే మల్టీ స్టారర్ చేస్తాడు. గతంలో నాగార్జునతో ఊపిరిలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. పొన్నియిన్ సెల్వన్లో మెయిన్ హీరో కాకపోయినా ముఖ్యమైన భూమిక పోషించాడు. హిట్రీలో క్యామియోకు ఎస్ చెప్పాడు. సో కార్తీ అనేది మంచి చాయిస్ అవుతుంది. ఫుల్ కామెడీతో నడిచే ఇలాంటి సినిమా కార్తీ చేసి చాలా కాలమైంది. అన్నగారు వస్తారులో కాస్త టచ్ ఇచ్చారు, కానీ వర్కౌట్ కాలేదు. రాబోయే సర్దార్ 2 కూడా సీరియస్ జోనరే. అనిల్తో చేతులు కలిపితే మంచి ఫన్ మూవీలో భాగం వహించినట్టు అవుతుంది. ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు, కానీ అంతా ఓకే అనుకున్నాక అనౌన్స్మెంట్ రావచ్చు. ఉగాదికి లాంచ్ చేసే ప్లానింగ్ ఉందట.